హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నిర్భయ కేసు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయ మీద 6 దుర్మార్గులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత నిర్భయ చనిపోయింది. 6 దుర్మార్గులకి కోర్టు ఉరిశిక్ష విధించింది. అందులో ఒకడు మైనర్ అవ్వడం చేత 3 సంవత్సరాల జైలు శిక్షతో తప్పించుకున్నాడు. ఆ తర్వాత నిర్భయ చట్టం కూడా వచ్చింది. కానీ ఏం లాభం? రోజు రోజుకి మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. రీసెంట్గా కదులుతున్న బస్సులో బస్సు డ్రైవర్ ఒక మహిళ మీద అత్యాచారం చేశాడు. అలాగే ఒక హోటల్ గదిలో ఒక యువతి మీద 2 అత్యాచారం చేశారు. ఈ 2 సంఘటనలు మన 2 తెలుగు రాష్ట్రాలని పట్టి కుదిపేస్తున్నాయి. మొదటి కేసుకొద్దాం. పెళ్ళై భర్తకు దూరంగా ఉన్న ఒక మహిళ తన 5 ఏళ్ల కూతురుతో నిర్మల్లో ప్రైవేటు ట్రావెల్ బస్ అయిన హరికృష్ణ అన్న ప్రైవేట్ ట్రావెల్ బస్ ఎక్కింది. బస్సు డ్రైవరు జనరల్గా లాంగ్ జర్నీ అయితే బస్సులో 2 డ్రైవర్లు ఉంటారు. ఒక డ్రైవర్ పేరు సిద్ధయ్య, మరో డ్రైవర్ పేరు కృష్ణబాబు. వీళ్ళిద్దరి కన్ను ఈ మహిళ మీద పడింది. దాంతో ఆ మహిళతో మాటలు కలిపి మీరు 2 ఉన్నారు కాబట్టి సింగిల్ బెడ్ కాట్ అయితే సరిపోదు, డబుల్ బెడ్ కాట్ సీటు మీకు కేటాయిస్తున్నామని చెప్పి లాస్ట్లో సీటును కేటాయించారు. బస్సు 9-9:30 గంటల ప్రాంతంలో నిర్మల్ నుంచి బయలుదేరింది. ఆ బస్సు నిర్మల్ నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా వెళ్తుంది. అర్ధరాత్రి అయిన తర్వాత బస్సులో ఉన్న ప్రయాణికులందరూ నిద్రపోయారు. బస్సు ప్రయాణిస్తున్న టైంలో ఆ బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అర్ధరాత్రి అయ్యేసరికి బస్సులో ఉన్న ప్రయాణికులందరూ నిద్రలోకి జారుకున్నారు. ఎందుకంటే బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఆ కుదుపులకి ఆటోమేటిక్గా అందరికీ నిద్ర వచ్చేస్తుంది. దాంతో ప్రయాణికులందరూ నిద్రావస్థలకి జారుకున్నారు. అదే అదనుగా తీసుకున్న డ్రైవర్ కృష్ణబాబు ఆ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. ఆ మహిళ దిగ్భ్రాంతికి గురై అపస్మారక స్థితిలోకి చేరుకుంది. కొద్దిసేపు తర్వాత ఒక ప్రయాణికుడు గుర్తించి 100 నెంబర్కి డయల్ చేసి పోలీసులు సమాచారం అందించాడు. అప్పటికే బస్సు హైదరాబాద్ తార్నాక చేరుకుంది. దాంతో పోలీసులు తార్నాక వద్ద బస్సును ఆపి తనిఖీ చేస్తే అపస్మారక స్థితిలో ఆ మహిళ కనిపించింది. పోలీసులు చూసిన డ్రైవర్ కృష్ణబాబు పారిపోయాడు. పోలీసులు మరో బస్సు డ్రైవర్ సిద్ధయ్యని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈరోజు మరో డ్రైవర్ కృష్ణబాబును కూడా అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. సరే, వీళ్ళిద్దరి మీద కేసు అది నమోదు చేస్తారు. వీళ్ళిద్దరికి జైలుకు పంపిస్తారు. బెయిల్ మీద బయటకు వస్తారు. కేసు నడుస్తుంది. ఆ తర్వాత అదృష్టం బాగుంటే వీళ్ళిద్దరికీ శిక్ష పడుతుంది. ఇక్కడ ఇది కాదు ప్రశ్న. మన స్టేట్లో ఎంతోమంది లేదా పొరుగు రాష్ట్రంలో లేదా మన దేశంలో ఎంతోమంది ప్రయాణికులు ప్రతిరోజు నిత్యం లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారు తమ పనుల నిమిత్తం. ఆ ప్రయాణం చేసేవారిలో ఎంతోమంది ఒంటరి మహిళలు కూడా ఉంటారు. వాళ్ళ పనుల నిమిత్తం, వాళ్ళ పరిస్థితిని బట్టి ఉద్యోగరీత్యా లేకపోతే ఇంకొక పని నిమిత్తం ఒంటరిగా ప్రయాణించిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ప్రయాణించేటప్పుడు ప్రతి మహిళ కూడా బస్సులో నాతో పాటు మరో 25 మంది 30 మంది ప్రయాణికులు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ప్రయాణం చేయొచ్చు అన్న ధీమాతో, భరోసాతో ప్రయాణిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఉదంతాలు, ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ఏ మహిళైనా ఒంటరిగా అర్ధరాత్రి పూట బస్సులో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందా? అసలు ప్రయాణించగలుగుతుందా? మరి ఇటువంటి పరిస్థితిలో మామూలుగా అయితే ఒకప్పుడు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అని ఒకప్పుడు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు 36 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నా కూడా బస్సు డ్రైవర్ ఒక మహిళ మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడంటే వాడికి ఎంత బలుపు, ఎంత బరితెగింపు, ఎంత ధైర్యం ఉండాలి. వాడికి చట్టం అంటే భయం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయం లేదు. అసలు ఎంత ధైర్యంతో అంతమంది ఉండగా బస్సులో వాడు ఒక మహిళ మీద అఘాయిత్యం చేశాడు అంటే వాడి గుండె ధైర్యానికి మనం అందరం ఆలోచించాలి. పోలీసులు ప్రస్తుతం వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సరే, ఇక మరో సంఘటనలో వెళితే వనస్థలీపురానికి చెందిన ఒక యువతి బీటెక్ పాస్ అయింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన శుభవార్తని తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన ఎడ్ల గౌతమ్ రెడ్డి అన్న దొంగనా కొడుకు చెప్పింది. ఈ గౌతమ్ రెడ్డి, ఈ యువతి చిన్నప్పటి నుంచి అంటే 2వ క్లాస్ నుంచి ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరికి పరిచయం ఉంది. ఇద్దరు ఒకే లొకాలిటీకి చెందినవారు. దాంతో సహజంగానే తన చిన్ననాటి ఫ్రెండ్ కదా అని ఈ శుభవార్త చెప్తే గౌతమ్ రెడ్డి అన్న దొంగనా కొడుకు మరి పార్టీ లేదా అని అడిగాడు. సరే, పార్టీ అడగడంలో తప్పు లేదు. ఎవరైనా సరే ఏదైనా శుభవార్త చెప్తే మరి పార్టీ లేదా పుష్ప అన్న టైప్లో అడుగుతారు. అలాగే ఈ యువతి ఆ గౌతమ్ రెడ్డి అన్న దొంగనా కొడుకు పార్టీ ఇవ్వడానికి ఒప్పుకుంది.
గౌతమ్ రెడ్డి సరే ఏ రోజు ఏంటి ఎక్కడ ఫిక్స్ చేశాడు. ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ పార్టీ చేసుకుందామంటే ఈ యువతి సరైనది. గౌతమ్ రెడ్డి అన్న దొంగ నా కొడుకు ఆ యువతిని ఆ రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత గౌతమ్ రెడ్డి మద్యం సేవించాడు. ఆ యువతిని కూడా మద్యం తాగమని బలవంతం చేశాడు. కానీ ఆ యువతికి మద్యం తాగే అలవాటు లేదు. దాంతో ఈ గౌతమ్ రెడ్డి అన్న దొంగ నా కొడుకు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఈ యువతికి తెలియకుండా ఇచ్చాడు. ఆ విషయం తెలియని ఈ యువతి ఆ కూల్ డ్రింక్ తాగింది. నెమ్మదిగా మత్తులోకి జారుకుంది. మత్తులోకి జారుకుంటున్న టైంలో ఆల్రెడీ అదే హోటల్లో ఒక రూమ్ని బుక్ చేసుకున్నాడు. ఆ గదిలోకి ఈ యువతిని తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన ఫ్రెండు, తన కజిన్ అయిన మునగాల శివాజీరెడ్డి అన్న దొంగనా కొడుకు కూడా కబురు అందించాడు. శివాజీరెడ్డి అన్న దొంగనా కొడుకు కూడా ఆ హోటల్ గదికి చేరుకున్నాడు. స్పృహలో లేని ఆ యువతి మీద ఈ దొంగనా కొడుకులు ఇద్దరూ అత్యాచారానికి ఒడిగట్టారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ యువతికి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చి చూసుకునేసరికి తన ఒంటి మీద రక్తపు మరకలు కనిపించేసరికి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఎదురుగా చూసేసరికి ఈ దొంగనా కొడుకులు ఇద్దరు గోతికాడ గుంట నక్కలాగా కాచుకొని కూర్చున్నారు. ఆ యువతి బిగ్గరగా కేకలు వేసేసరికి ఈ దొంగనా కొడుకులు ఇద్దరూ పారిపోయారు. యువతి కేకలు, అరుపులు విన్న హోటల్ సిబ్బంది హుటాహుటిన గదిలోకి వచ్చారు. ఆ తర్వాత ఆ యువతి తమ్ముడికి కబురందించారు. ఆ యువతి తమ్ముడు కూడా వచ్చాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చారు. ఆ యువతిని హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత ఈ దొంగనా కొడుకులు ఇద్దరు గౌతమ్ రెడ్డి, శివాజీరెడ్డి గురించి పోలీసులు గాలిచ్చారు. తర్వాత గౌతమ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ శివాజీరెడ్డి అన్న దొంగనా కొడుకు ఇంకా పరారీలో ఉన్నాడు. వాడిని కూడా తొందరలోనే పోలీసులు పట్టుకుంటారు. ఎక్కడి దాకా పారిపోతాడు? 2-3 రోజుల్లో పోలీసులకి చిక్కిపోతాడు. కాకపోతే ఇక్కడ చాలామంది ఆ యువతిని తప్పుపడుతున్నారు. ఎందుకు ఆ యువతి అసలు పార్టీ ఇవ్వాలి, ఎందుకు మద్యం సేవించాలి అని లేనిపోని పుకార్లు సృష్టించి ఆ యువతి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. నిజానికి ఆ యువతి మద్యం సేవించలేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ యువతి మద్యం అది సేవించలేదు. కానీ కూల్ డ్రింక్లో మత్తు మంది ఇవ్వడం వల్ల స్పృహ కోల్పోయింది, మత్తులోకి జారుకుంది. ఇక ఆ యువతి పార్టీ ఇవ్వడంలో తప్పేముంది? యువతి యువకులు కలిసి చదువుకుంటున్నారు, కలిసి తిరుగుతున్న రోజులు ఇది. ఒకప్పుడంటే అలా లేదు, కాలం మారిపోయింది. కాబట్టి ఈ పరిస్థితిని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాలి. అంతే తప్పితే కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు అసలు యువతులు ఇలా ఎందుకు ప్రవర్తించాలి, అసలు పార్టీలకు ఎందుకు వెళ్ళాలి, పబ్బులకు ఎందుకు వెళ్ళాలి, హోటల్కి ఎందుకు వెళ్ళాలంటే అది మంచి పద్ధతి కాదు. ఆ యువతి తన చిన్ననాటి ఫ్రెండు, పైగా 2వ తరగతి నుంచి తన క్లాస్మేటు, కలిసి చదువుకున్నా ఉన్న ఉద్దేశంతో, తెలిసినవాడు అన్న ఒక భరోసాతో, ధైర్యంతో పార్టీ ఇవ్వడానికి వెళ్ళింది. అందులో ఏమాత్రం తప్పులేదు. అందులో తప్పేముంది? కానీ ఈ మగనా కొడుక్కి, ఈ దొంగనా కొడుక్కి బుద్ధి ఉండాలి కదా. ఈ గౌతమ్ రెడ్డి, ఈ శివాజీ రెడ్డి అన్న నా కొడుకులు ఇది కన్న తల్లిదండ్రులకి బుద్ధుండాలి. ఈ విషయం తెలిసిన తర్వాత ఈ వీళ్ళిద్దరి తల్లిదండ్రులు సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవాలి, ఇటువంటి దరిద్రపు నా కొడుకుల్ని కన్నందుకు. ప్రతి ఒక్కరు కూడా ఆడదానిదే తప్పు, మహిళదే తప్పు, ఈ యువతిదే తప్పు అని తప్పులు ఎత్తి చూపిస్తూ శుద్ధపూస కబులు, సొల్లు కబులు చెబుతున్నారు తప్పితే మగాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? ఆ యువతి ఆ గౌతమ్ రెడ్డి అన్న వాడికి పార్టీ ఇవ్వడంలో తప్పేముంది? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా అని చెప్పి పార్టీస్తే వాడు రేప్ చేస్తాడా? వాడికి బుద్ధి ఉండక్కర్లే? వాడు మనిషా పశువా? మనుషులకే కదా వాడు పుట్టింది. మరి అటువంటప్పుడు ఒక చిన్ననాటి ఫ్రెండు, ఉద్యోగం వచ్చింది, ఆ శుభవార్తని నాకు చెప్పింది, సంతోషంతో పార్టీ ఇస్తుందని హ్యాపీగా పార్టీ చేసుకుని ఆ యువతిని అభినందించి చక్కగా మర్యాదగా ఇంటికి సాగనంపాల్సింది పోయి ఆ యువతి శీలాన్ని దోచుకుంటాడా? ఎంత నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు! అటువంటి అడ్డగాడితేనే అటువంటి నికృష్టుని కన్నందుకు కన్న తల్లిదండ్రులు సిగ్గుతో చచ్చిపోవాలి. ఇప్పుడు వాళ్ళిద్దరినీ, అంటే ఒకడిని గౌతమ్ రెడ్డి అన్న దొంగనా కొడుకుని అరెస్ట్ చేశారు, శివాజీ రెడ్డిని రేపో మాపో అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. కానీ ఇప్పుడు చాలామంది వీళ్ళిద్దరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి పేర్లు గౌతమ్ రెడ్డి, శివాజీ రెడ్డి. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.